మిస్సెస్ చెప్పేయమంటారు సార్. ఎలా పలకరిస్తారు? ఇంటికి వెళ్ళగానే కిషోర్ మాయ అయితే ఎలా ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు, తిన్నావా అని అడుగుతాడు. ఎలా ఎప్పుడొచ్చో తిన్నావా అని అడుగుతాడు. సూపర్. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాను కిషోర్ గారికి. వెరీ నైస్. మరి మీ అత్తయ్య గారు ఏమంటారా? ఎలా ఎందుకు వచ్చావు, పని పడ లేదా? ఎలా ఎందుకు వచ్చావు, పని పట్ట లేదని అడుగుతారా? అలాగే అడుగు. ఓ ఇలా ఇలా అంటారా? దగ్గరికి రా. ఏమన్నా దగ్గరికి అంటారా? ఏమన్నా దగ్గరికి రా. నీకు డైలాగ్ వచ్చా? డైలాగ్ ఉండొచ్చా? డైలాగులు రావా? నేను చెప్పనా? నువ్వు చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? తర్వాత ఏంటి? ఆ లవరా మీ లవరా? అలా కదరా, మంచి మంచి పాట పాడు. మాస్టారు 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 కోడి మాసం వండారు. కోడి మాసం వండేదా? కోడి మాసం ఎందుకు వండారా బాబు? ఆయన వంట మేస్తారా నాయన? వంట మేస్తారా? సరే, ఈ పాటని ఇంకో రకంలో పాడు. మాస్టారు మాస్టారు తర్వాత నీ పిల్లం 5 స్టార్. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదురా బాబు. అయితే ఇక 5 స్టారే. ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదురా? నిజంగా అవ్వలేదా? నిజంగా అవ్వలేదురా బాబు. సరే గురుగారు ఏమైందిరా? ఇంకేనా అన్న? ఇంకేనా పాడు. చార్విక కోసం ఒక మంచి పాట పాడు. పాడేనా? పాడేమంటావు పాట నీ కోసం? చారిక నువ్వంటే విచ్చే, తర్వాత నీకోసం లచ్చగొచ్చే, తర్వాత ఏంటి? ఊడింది నా నెత్తి మీద వచ్చే. నేను ఎత్తి మీద కూర్చోడిందా? చార్విక నన్ను వెళ్ళిపోతల్లి. చార్వి ఇలా ఓయ్ బంగారా బాయ్, ఐ మిస్ యూ. మిస్ యూనా? మర్యాదగా మాట్లాడు. గురువు గారు ఏమైందిరా? ఇంకో అమ్మాయిని తిరిగి ఇంకో పాప రండి తల్లి. ఎవరు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదు రండి. మరి చక్కగా బంగారు తల్లి వచ్చేసింది. ఒక అబ్బాయి కూడా వచ్చేసాడు. ఇటు పక్కకి రండి అన్న. ఒక లిట్టు ఉండండి. మరి చక్కగా ఈరోజు మాట్లాడు. ఏమైందిరా? ఈయనెవరో కాల్ మీద వేసేస్తున్నాడు. ఆయన రఘు గారు అలాగే సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు. పర్లేదు రండి రండి రండి. కమాన్ వచ్చేసాడు. ఎవర్రా? హీరో. కమాన్ కమాన్ టు ది స్టేజ్. వచ్చేసాడు. కమాన్ రా, పైకి రా. రఘు గారు వెనక్కి వెళ్ళిపోయినట్టున్నాడు. బాబు ఇలా తీసుకురండి. కమ్మా యా చక్కగా. చక్కగా 3 అబ్బాయిలు వచ్చేసారు. 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మ ఫ్రంట్ కి రండి, కొద్దిగా ఫ్రంట్ కి రండి. ఎవరికి తన్నాను రా? సరదాగా ఆట పడిస్తుంది అన్న. వాల్యూమ్ పెంచండి కొద్దిగా. ఓకే, మరి చక్కగా. నాన్న నీ పేరేంటి? కమా. ధ్రువాన్స్ అంట. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాసా? సరే, ఏ క్లాస్ అండి? బాగా చెప్పు. బాగా ఒక్కలైనా పాడండి. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. ఎందుకు వాళ్ళందరినీ క్వశ్చన్స్ అడుగుతాను కానీ నీకు వచ్చే చిట్టికమ్మా పాడేనా? ఏ అంటీరా? కుమారంటీ అంటే ఎవరు? మీది మొత్తం 1000 అయింది. 2 ఎవరు ఎక్స్ట్రా? కుమార్. అసలు భయపెట్టకూడదు. ఓకే, మరి చక్కగా ఆ అబ్బాయితో ఒక మంచి సాంగ్ పాడే స్వామికి. నీకు పాటలు వచ్చా? పాటలు రావంట. పెద్దగా అంటే ఏమవుతావు? ఆర్మీ అవుతారంట. ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టండి. అందరూ ఇస్తారుగా. అందరూ డాక్టర్, ఇంజనీర్ అవుతారంటారు. ఆ అబ్బాయి ఆ వయసులోనే ఆర్మీ అన్నాడు. ఒకసారి గట్టిగా ఆ థాట్ కి గట్టిగా చెప్పాలి కొట్టాలి. నన్న దగ్గరికి ఒకసారి. అమ్మా దగ్గరికి. సూపర్, వెరీ నైస్. వీళ్ళందరూ ఒక చిన్న క్వశ్చన్ అడిగి పంపించే. నువ్వేం చదువుకున్నావు? నేనా? నువ్వే ఇంజనీరింగ్ చదువుకున్నావు. నువ్వు ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇంజనీరింగ్ అదే ఇంజనీరింగ్. గురువు గారు ఏమైందిరా? తొందర కానివరా నాయన. ఏరా నేను ఇంటికి వరకు ఆవిడ అన్నట్టుందో
నువ్వు ఇంటికి వెళ్ళే వరకు మీ ఆవిడ అన్నం తిందా? 1 గంట లేట్కి వెళ్తావు తిందో, ఒక 2 గంటలు లేట్కి వెళ్తావు తిందరా నాయన, ఒక రోజు తిందో అయినా తిందో, మరి ఇంకెప్పుడు తింటది? నేను ఇంటికి వంట చేస్తుంది అంటది, ఇంటికి వంట చేస్తే తింటుందా? వీళ్ళ ముగ్గురిని ఒక చిన్న క్వశ్చన్ అడిగి పంపించి అడిగేమంటారు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ నువ్వు చెప్పేస్తావా? ఆ క్వశ్చన్ ఏంటి ఫాస్ట్ గా అడిగి పంపించి వాళ్ళ పాపం ఇంకా భోజనం కూడా చేయలేదు. క్వశ్చన్ ఏంటో ఫాస్ట్ గా అడిగేమంటావా? సబ్బు పెట్టికి చిన్న చిన్న చెల్లెలు ఎందుకు ఉంటాయి? సబ్బు పెట్టికి చిన్న చిన్న హోల్స్ అంటే ఎందుకు ఉంటాయి? తెలీదంట. నీకు తెలుసా? దగ్గర నీకు తెలుసానన్నా? మరి తమ్ముడు భయపడుతున్నట్టున్నాడు. నీ పేరేంటి? ఏంటి? ధ్రువాన్స్. దగ్గరికి రా. సూపర్, థ్యాంక్ యూ. మరి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను లాస్ట్ ఫైనల్ గా టక్క మన ఆన్సర్ చెప్పి. నీ పేరేంటి? అది నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా? అది ఏం చేస్తుంటావు? ఓకే, థ్యాంక్ యూ.